ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని, అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో, మీ మనసులో ఉన్న వ్యక్తి, నోకనాట్ సిచ్యువేషన్లో ఉన్న పర్సన్ నుంచి కాల్ ఆర్ మెసేజ్ రావడం లేదని ఆలోచిస్తున్నారు, వెయిట్ చేస్తున్నారు కదా మీరు. అలాగే అసలు వాళ్ళు చేయకపోవడానికి రీజన్ ఏంటని ఆలోచిస్తున్నారు కదా. సో ఈరోజు దానికి సంబంధించిన రీడింగ్ అనమాట. రీజన్ ఏంటి, వాళ్ళు కాల్ ఆర్ మెసేజ్ చేయకపోవడానికి రీజన్ ఏంటనేది తెలుసుకుందాము. సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి. సో కాల్స్ మాత్రం చేయకండి, ఇవన్నీ పెయిడ్ రీడింగ్స్ మాత్రమే. సో చూద్దాము. మీ పర్సన్ నుండి కాల్ కానీ మెసేజ్ కానీ రాకపోవడానికి రీజన్ ఏంటి? మీరు చాలా వెయిట్ చేస్తున్నారు. ఇన్ని రోజులు ఎప్పుడూ కూడా నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నది లేదు. బ్లాక్ అవుతానే ఉన్నాయి, గొడవలు అవుతానే ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి అసలు కాల్ ఆర్ మెసేజ్ చేయకపోవడానికి రీజన్ ఏంటి? షఫలింగ్ చేసే టైంలో మీ నేమ్ అండ్ మీ పార్ట్నర్ నేమ్ అనేది తలుచుకోండి. అప్పుడే ఎనర్జీస్ అనేవి యాక్యురేట్గా కనెక్ట్ అవుతాయి. అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్, ఎవరి పర్సనల్ రీడింగ్స్ నేను ఇక్కడ తీసుకోవట్లేదు కాబట్టి. సో ఎవరి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతాయో ఈ రీడింగ్లో 60 to 70% అయితే ఉంటే కనుక, మీ లైఫ్లో జరిగినట్టు ఉంటే కనుక మీ ఎనర్జీస్ అనేవి ఈ రీడింగ్లో కనెక్ట్ అయినట్టు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మీ నేమ్స్, మీ పార్ట్నర్ నేము ఒకసారి డీప్ బ్రీత్ అనేది తీసుకుని తలుచుకోండి. సో చూద్దాం, మీ పార్ట్నర్ అసలు ఎందుకు మీకు మెసేజ్ కానీ కాల్ కానీ చేయడం లేదు? రీజన్ ఏంటి? 8 of Cups, 7 of Pentacles, the Moon, 9 of Pentacles, 3 of Swords, 9 of Cups, Knight of Swords, 9 of Cups, 5 of Wands, the Chariot, Three of Pentacles, the Emperor, 9 of Wands, 5 of Pentacles, 8 of Pentacles, Knight of Pentacles, 4 of Wands, 6 of Swords, 2 of Cups and Queen of Cups. సో మీ పార్ట్నర్ అసలు మీకు మెసేజ్ కానీ కాల్ కానీ చేయకపోవడానికి రీజన్ ఏంటి అంటే, వాళ్ళ ఈగో అండ్ యాటిట్యూడ్ వల్ల మాత్రమే వాళ్ళు కాల్ ఆర్ మెసేజ్ చేయలేదన్నమాట. నేనెందుకు చేయాలి, మీ సైడ్ నుండి తప్పు ఉన్నప్పుడు నేను ఎందుకు చేయాలి అని ఎప్పుడు ఏదో ఒకటి ఏంటంటే మీరు నాకు కావాలి అన్న విధంగా ఎప్పుడు ఉండరు అనమాట. ఏదైనా కోపం వస్తే ఉండు, వెళ్ళిపోతే వెళ్ళిపో అన్న విధంగానే మాట్లాడతారు. వీళ్ళ బిహేవియర్ అండ్ వీళ్ళ మెంటాలిటీ, ఎందుకంటే వీళ్ళకున్న యాటిట్యూడ్ అండ్ వీళ్ళ ఈగో వలన వీళ్ళ ప్రేమ అనేది, మీరు చూపించే ప్రేమ అనేది వాళ్ళ ఈగో అండ్ యాటిట్యూడ్ కన్నా ఎక్కువ కాదన్న ఫీలింగ్లో ఉంటారనమాట. సరే నిజంగా ఇష్టం ఉంటే ఉండొచ్చు కదా, మరి నన్ను ఎందుకు అనాలి అని మీరు అన్నానండి.
అంటే వాళ్ళు మిమ్మల్ని వందన్నా కూడా వాళ్ళకి ఏం అనిపించదు అనమాట. అవి రాంగ్ వర్డ్స్ అవనివ్వండి, మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నా కూడా జస్ట్ ఒక చిన్న మాటతో వాళ్ళు అన్ని సాల్వ్ చేసేస్తారు. మీరు ఏంటంటే కూల్గా తీసేసుకుంటారు. కానీ వాళ్ళు అలాంటి పర్సన్ కాదు. ఒక చిన్న మాట అన్నా కూడా దాన్ని భూతత్వంలో చేసి నన్ను ఎందుకు అనాలి అన్న విధంగా ఆలోచించే పర్సన్ అనమాట. అంటే మనం ఎన్నైనా అనొచ్చు, మనకి ఎన్నన్నా కూడా పడాలి వాళ్ళు, కానీ మనం మాత్రం మనల్ని మాత్రం ఏమనకూడదు. మన తప్పు లేకుండా మనల్ని ఎందుకు అంటారని మాత్రం ఆలోచించరు అనమాట. ఎందుకు అనాలి అన్న విధంగానే ఆలోచించే పర్సన్ అనమాట. అండ్ అలాగే ఏంటంటే థర్డ్ పార్టీ కూడా ఒక రిలేషన్ అనమాట, రీజన్ అనమాట మీ పార్ట్నర్ మీ దగ్గరికి రాకపోవడానికి. మేబీ అది థర్డ్ పార్టీ అంటే ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళకి వేరే ఆప్షన్ ఉండొచ్చు, ఆపోజిట్ జెండర్ అవ్వచ్చు. సో వీళ్ళు కాకపోతే వాళ్ళు ఉన్నారు కదా అన్న ఫీలింగ్ అనమాట. లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారనుకోండి, సో ఇవాళ కాకపోతే రేపైనా మళ్ళీ ఫర్దర్గా ఇదే ప్రాబ్లం అవుతుంది కదా, ఎందుకు మళ్ళీ వెళ్ళడము, నేను నిజంగా నాకు కావాలనుకుంటే వాళ్ళే వస్తారు, ఏదో ఒక రూపంలో కమ్యూనికేట్ అవుతారులే అన్న ఫీలింగ్ ఉన్న పర్సన్ అనమాట. దానివల్లే వీళ్ళు ఏంటంటే కావాలనే వెళ్ళిపోయారు. ఒకటి సిచ్యువేషన్ లో ఉన్నది బ్లాక్ చేసుకుంది కానివ్వండి, కొంతమంది బ్లాక్ చేసుకోకపోయినా మాట్లాడకుండా ఉండడానికి రీజన్ ఏంటంటే వాళ్ళ తప్పు చేసినా కూడా మీ దగ్గర కాంటాక్ట్ అవ్వకపోవడానికి రీజన్ ఏంటి అంటే వాళ్ళ ఈగో అండ్ యాటిట్యూడ్ అనమాట. అక్కడ రీజన్ ఏం లేకపోయినా ఎప్పుడు మిమ్మల్ని తప్పు పట్టడము, బ్లేమింగ్ చేయడము, తప్పులు 100 తప్పులు వాళ్ళ దగ్గర ఉంచుకొని మిమ్మల్ని ఒక చిన్న తప్పుకి పాయింట్ అవుట్ చేస్తూ ఉంటారు అనమాట. మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో అంత మంచి పర్సన్స్ అనమాట మీ పార్ట్నర్. పైకి చెప్పేవన్నీ నీతులు అనమాట, చేసేయేమో అన్ని మోసాలే. ఏంటంటే వీళ్ళకి ఎదుటి వాళ్ళని హర్ట్ చేయడము, బాధ పెట్టడం అనేది చాలా ఇష్టం అనమాట. వాళ్ళ అవసరం వచ్చిందా ఎంత మంచిగా ఉంటారంటే అప్పుడు ఈ గోల్ కానివ్వండి, యాటిట్యూడ్లు కానివ్వండి, ఇవేం గుర్తురావు. అదే వాళ్ళ అవసరం తీరిపోయింది అనుకోండి, మళ్ళీ సేమ్ అదే వస్తుంది. మరి అది అలాంటి మెంటాలిటీ ఉన్న పర్సన్ ఎలాంటి పర్సన్ అనేది మీరే అర్థం చేసుకోండి. ఏంటంటే వాళ్ళ అవసరాన్ని తగ్గట్టుగా వాళ్ళు మౌల్డ్ అవుతున్నారు తప్ప వాళ్ళకంటూ ఒక క్యారెక్టర్ ఇది, నా క్యారెక్టర్ ఇది అన్న విధంగా వాళ్ళు లేరు. ఎందుకంటే ఈగో అండ్ యాటిట్యూడ్ అందరికీ ఉంటుంది. మీకైనా కూడా రాంగ్ వర్డ్స్ మాట్లాడితే ఈగో అండ్ యాటిట్యూడ్ హర్ట్ అవుతుంది కదా. సో కానీ మీరు కావాలని అనుకుంటున్నారు కాబట్టి, మీ సైడ్ నుంచి జెన్యున్ గా ఉన్నారు కాబట్టి మీరు ప్రతిసారి వెళ్తున్నారు. వాళ్ళు తప్పు చేసినా మీరు తప్పు చేసినా మీరే వెళ్తున్నారంటే అదే మీ చులకన అవుతుంది అనమాట వాళ్ళ దగ్గర. ఎందుకంటే ఎంతవరకు ఉంటది, దేనికైనా ఒక లిమిట్ అనేది ఉంటది. మీ పార్ట్నర్ మీకు చేసిన దాన్ని పోలిస్తే మీరు చాలా రకాలుగా బాధ పెట్టారు, చాలా రకాలుగా ఎప్పుడు చూసినా ప్రతిదానికి గొడవ పడే పర్సన్ మెంటాలిటీ మీ పర్సన్. కానీ రివర్స్ లో ఏం చెప్తారంటే మీరు తన గొడవ పడుతున్నారని. మేబీ మీరు అడిగేది ఏదైనా ఉంది అంటే టైం అండ్ ప్రేమ, ఇవి రెండే అడుగుతారు. వాళ్ళని అంతకుమించే ఉండదు. కానీ వాళ్ళ సైడ్ నుంచి ఏముంది, వాళ్ళ అవసరం ఉందా, అది ఫిజికల్ గా అనివ్వనివ్వండి, మెటీరియలిస్టిక్ గా అవనివ్వండి, వచ్చామా చక్కగా పనులు చూసుకున్నామా సైలెంట్ గా వెళ్ళిపోయామా, ఇది వీళ్ళ మెంటాలిటీ. అవసరం ఉన్నప్పుడు నాకు అవి ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, నాకు ఆ ప్రాబ్లం ఉంది, ఈ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, ఇవి చెప్పుకుంటే తిరుగుతూ ఉంటారు అనమాట. మరి మీ ప్రాబ్లం వచ్చినప్పుడు, మీకు హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు మరి పక్కన ఉంటారా? ఉండరు కదా. సేఫ్ గా వెళ్ళిపోతారనమాట, ఎక్కడ ఏది చేయాల్సి వస్తుందో అని చెప్పి. వాళ్ళ సైడ్ నుంచి అయితే వాళ్ళంతా సేఫ్ గాను ప్లాన్ చేసుకుంటారు ప్రతిదీ. ఎదుటి వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నా వాళ్ళకి అవసరం లేదు. ఇలాంటి రిలేషన్షిప్ అనేది మళ్ళీ మీరు వెయిట్ చేస్తున్నారు వాళ్ళ కోసం, ఇలాంటి వాళ్ళ కోసం. నిజంగానే ఎవరైనా గొర్రె ఏంటంటే కసాయి వాడిని ఎట్ట నమ్ముతుందో మీరు వాళ్ళకు నమ్ముకుంటా కూర్చున్నారనమాట. వస్తారు, తప్పకుండా వస్తారు. ఎందుకంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవడానికి మీరే ఆప్షన్ అవుతారు వాళ్ళకి ఎప్పుడు కూడా. సో ప్రతిసారి వాళ్ళు వస్తున్నారు అంటే రీజన్ ఏదో ఒకటే ఉంటది, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఆర్ ఫిజికల్ ప్రాబ్లమ్. ఈ రెండింటి వల్ల మాత్రమే, ఈ రెండింటి కోసమే మీకు దగ్గరకు వస్తున్నారు. అది మీరు తెలుసుకోలేకపోతున్నారు అంతే. మళ్ళీ వస్తారు, ప్రేమ చూపిస్తారు, ఎంత మంచిగా మీరంటే ఇష్టమని, మీరు లేకుండా లేరని, రావాలనుకున్నామని, మాట్లాడాలని ఉందని చెప్పి ఇవన్నీ చెప్తారనమాట. ఎప్పుడన్నా కావాలంటే మీరు అబ్జర్వ్ చేయండి, ఎప్పుడన్నా వాళ్ళు ప్రేమగా మాట్లాడారు అంటే దాని వెనకాల ఇంటెన్షన్ ఏదో ఒకటి ఉండే ఉంటది. తర్వాతనే మీకు అర్థమయ్యే ఉంటది. మీరు చేసేసినాక మీరు ఆలోచించుకుంటారు అనమాట. అలాంటి పర్సన్ మీరు. వాళ్ళ అవసరాలు కానివ్వండి, వాళ్ళే చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఫ్యామిలీస్ తో కానివ్వండి, ఫంక్షన్స్ లో కానివ్వండి, సెలబ్రేషన్స్ లో కానివ్వండి. వాళ్ళకంటూ ఇట్లా ఫంక్షన్స్ వీటిలో అటెండ్ అయ్యి చక్కగా హ్యాపీగానే ఉన్నారు. కానీ మీరేం చేస్తున్నారు, వాళ్ళ పనిలో వాళ్ళు హ్యాపీగా వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకుంటూ వాళ్ళ లైఫ్ లో ముందుకు వెళ్తున్నారు.
కానీ మిమ్మల్ని మోసం చేస్తున్నారన్న సంగతి మీరు తెలుసుకోవట్లేదు. ఏదైనా లాస్ ఏదైనా అవుతుంది అంటే మనీ పరంగా కానీ, హెల్త్ పరంగా కానీ, ఫైనాన్షియల్ గా కానీ ఏదైనా లాస్ అవుతుందంటే అది మీ సైడ్ నుంచే అవుతుంది. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరుచుకోకుండా మళ్ళీ ఇంకా గుడ్డిగా వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారు అంటే గనక అది మీ తప్పే అవుతుంది. వాళ్ళకే అవసరం ఉన్నప్పుడు ఒకలాగా, అవసరం తీరిపోయినాక ఒకలాగా. ఇలాంటి మెంటాలిటీ ఉన్న పర్సన్ అంతకన్నా ఏం ఆలోచిస్తారు, అంతకన్నా ఎలా ఉంటారు? ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా వాళ్ళకి అంటే అసలు వాళ్ళ ప్రేమ లేదా అంటే ప్రేమ ఉంది, స్టార్టింగ్ లో ఉండే ఉంటది. ఆ ప్రేమ కూడా ఎలా వచ్చిందంటే మీ కైండ్నెస్ చూసి మాత్రమే వచ్చింది. నాకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు సాల్వ్ చేస్తారు అన్న ఉద్దేశంతోనే వాళ్ళకు ఉన్నారు కాబట్టే వచ్చింది అనమాట. సో మీరు ఒక ఆప్షన్ కింద పెట్టుకున్నారు. ఎందుకంటే ఎప్పుడన్నా ఏదైనా ఎమర్జెన్సీ అయినప్పుడు, ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కొంచెం ప్రేమ పడేస్తే చాలు, కొంచెం తీయటి మాటలు పడేస్తే చాలు, వీళ్ళు సాఫ్ట్ అయిపోయి నా కోసం ప్రాణమైనా ఇచ్చేస్తారన్న నమ్మకము ఆ విధంగా మీరు కూడా చేసుకున్నారు వాళ్ళ దగ్గర. సో దాన్ని అడ్డం పెట్టుకునే వాళ్ళు మిమ్మల్ని ఎలా యూజ్ చేసుకోవాలో అలా యూజ్ చేసుకుంటున్నారు. మీకు 100 సార్లు వెన్ను పొడి పొడిచినా కూడా మీరు మళ్ళీ సేమ్ వచ్చి అక్కడే అవుతారన్నమాట వీళ్ళ దగ్గర. సో వీళ్ళ కోసం మీరు వెయిట్ చేస్తున్నారంటే అది మీ చేతులారా మీరు చేసుకున్నదే అవుతుంది. మీ లైఫ్ లో మీరు స్ట్రక్ అయిపోవడమే అవుతుంది. వీళ్ళలాంటి వాళ్ళకి మీరు హెల్ప్ కానివ్వండి, ప్రేమ కానివ్వండి, ఇవాళ చూపించే కన్నా 10 మందికి భోజనం పెడితే, 10 మందికి 10 బెగ్గర్స్ కి హెల్ప్ చేస్తే వచ్చే పుణ్యం అనేది మీకు లైఫ్ లో మీకు, మీ ఫ్యామిలీకి, అందరికీ ఉంటది. కానీ ఇలాంటి వాళ్ళకి మీరు చేసే హెల్ప్ కానివ్వండి, ఇది ఇవాళ చేసుకున్నామా రేపు మర్చిపోదామా, మళ్ళీ రేపు ఏం చేస్తారు, మళ్ళీ మిమ్మల్ని బ్లేమ్ చేస్తారు, మీరు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు అని చెప్పి. ఇలాంటి వాళ్ళు అసలు మీ లైఫ్ లోకి ఎంట్రీ ఇవ్వడమే మీరు చేసిన తప్పు అనమాట. ఎందుకంటే వీళ్ళ బుద్ధి అనేది ఎప్పటికీ మారదు. వీళ్ళ బుద్ధి అలా ఉంటుంది అనమాట. సో మీ చేతులారే మీరే కొని తెచ్చుకున్నట్టున్నారు. మళ్ళీ వాళ్ళ కోసం మీరు బాధపడతా కూర్చోవడము, మళ్ళీ వాళ్ళు చేసిన తప్పులు తెలుసు, వాళ్ళు చేసిన మోసాలు తెలుసు, అన్ని తెలిసి కూడా వాళ్ళు ఎప్పుడు వస్తారా, వాళ్ళు మెసేజ్ చేయట్లేదు, కాల్ చేయట్లేదు అని ఏడ్చుకుంటా కూర్చుంటున్నారు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, వాళ్ళు ఫూల్ అవుతున్నారా, మీరు ఫూల్ అయిపోతున్నారా? వాళ్ళ లైఫ్ లో స్ట్రక్ అయిపోతున్నారా, మీరు లైఫ్ లో స్ట్రక్ అయిపోతున్నారా? వాళ్ళ లైఫ్ లో వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారా, మీ లైఫ్ లో మీరు ఎంజాయ్ చేస్తున్నారా? చక్కగా వాళ్ళ అవసరానికి వచ్చి మిమ్మల్ని వాడుకొని మళ్ళీ ఏదైతే ఉందో అదే సిచ్యువేషన్ లో మిమ్మల్ని తోసి వెళ్తున్నారు అంటే రియలైజ్ అవ్వాల్సింది మీరా వాళ్ళ అనేది ఆలోచించుకోండి అనమాట. సో ఎవరైతే మీ పార్ట్నర్ ఉన్నారో ప్రతి చిన్నదానికి గొడవేనమాట. వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి మెంటాలిటీనే అంత అనమాట. మేబీ వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే బ్రెయిన్ యూజ్ చేస్తారనమాట. తెలివితేటలు ఎక్కువ ఉన్నాయి. ఈ తెలివితేటలంతా మీ దగ్గర ఉపయోగించడానికి మాత్రమే ఉండదు, బయట ఉపయోగించుకోవడానికి ఏం ఉండదు అనమాట. ఎందుకంటే వీళ్ళు మీకు చేసిన మోసానికి, మీ పెట్టిన కన్నీళ్ళకి ఎప్పుడు వీళ్ళకి నెగిటివ్ గానే అవుతుంది, అది వాళ్ళకి తెలుసు. కానీ వీళ్ళ ఈగో అండ్ యాటిట్యూడ్ ఏంటంటే అది యాక్సెప్ట్ చేయనివ్వదు అనమాట. ఈ రోజు ప్రాబ్లం వచ్చింది అనుకోండి, సో నా బతికేంటి ఇది ఇలా ఉంది, నా జీవితం ఏంది ఇలా ఉంది అని అనుకుంటారు. మళ్ళీ రేపటి రోజు మళ్ళీ లేచారనుకోండి, నా అంత టోళ్ళు లేరు, నేను ఎలా, నాకన్నా ఎవరు కాదు, ఎవరైతే నాకేంటి అన్న ఫీలింగ్ అనమాట. ఇలాంటి అంటే డ్యూయల్ మెంటాలిటీ, అంటే క్రూయల్ మెంటాలిటీ ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నర్ అలాంటి వాళ్ళే. సో వీళ్ళ కోసం మీరు ఏడుస్తున్నారు, వీళ్ళ కోసం మీరు మిమ్మల్ని ఎన్నిసార్లు మిమ్మల్ని బాధ పెట్టి అన్ని రకాలుగా కూడా వీళ్ళ వల్ల వీళ్ళు మీ లైఫ్ లోకి రాకముందు మీరు ఎలా ఉన్నారనేది చూసుకోండి. అంటే వీళ్ళు వచ్చినాక మీ లైఫ్ ఎలా మారిందనేది చూసుకోండి. వీళ్ళు ఇచ్చిన ప్రేమ ఎంత ఉంది మీకు, మీరు చూపించిన ప్రేమ ఎంత ఉంది వాళ్ళకి. వీళ్ళు మీ లైఫ్ లోకి రావడం వల్ల సఫర్ అయ్యింది మీరా వాళ్ళకి చక్కగా లగ్జరీ లైఫ్ అనేది ఎంజాయ్ చేస్తా ఉన్నారు. చక్కగా టయానికి వచ్చామా, పనులు చూసుకున్నామా, వెళ్ళిపోయామా, మళ్ళీ ఏదైనా గొడవ అయిందా, చాకు దొరికిందా, మూవ్ అని అయిపోదామా, ఇలాంటి పర్సన్ అన్నమాట. సో వీళ్ళ కోసం బాధపడుతూ, వీళ్ళ కోసం మెసేజ్ ఎప్పుడు చేస్తారు, కాల్ ఎప్పుడు చేస్తారు, ఇలాంటివన్నీ ఆలోచించుకుంటూ మీరు నిద్రపోకుండా, తిండి సరిగ్గా తినకుండా మీ హెల్త్ పాడు చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్? సో దీన్ని బట్టి ఆలోచించుకోండి. మనం ఒకళ్ళ కోసం వెయిట్ చేస్తున్నామంటే వాళ్ళకంటూ ఒక గ్రేట్ పర్సనాలిటీ అండ్ మెంటాలిటీ ఉన్న పర్సన్ అయి ఉండాలి. వీళ్ళకున్నంత బుద్ధి అనేది ఎవరికి లేదు. ఇలాంటి బుద్ధి ఉన్న వాళ్ళని మీరు కోసమని మేబీ మీరు వెయిట్ చేస్తున్నారంటే దాన్ని బట్టి మీరు ఎలాంటి వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారు చూడండి. మళ్ళీ సేమ్ ఇదే రిపీట్ అవుతుంది. మీరు ప్రతిసారి మోసపోతూనే ఉంటారు, వాళ్ళు మోసం చేస్తూనే ఉంటారు. మళ్ళీ వస్తారు, అవసరానికి వచ్చామా, చక్కగా తీయటి మాటలు చెప్పామా,
మళ్ళీ తిరిగి అవసరం తీరగానే నువ్వు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళని చెప్పడము, మళ్ళీ బ్లాక్ చేసుకోవడము, మళ్ళీ అన్బ్లాక్ ఇది వీళ్ళ బుద్ధి అనమాట. వీళ్ళ బుద్ధి మారదు, వీళ్ళ బిహేవియర్ మారదు, వీళ్ళ మెంటాలిటీ మారదు. అందుకే వీళ్ళ తలరాతలు కూడా మారవు. ఎందుకంటే మనం ఏమి ఇస్తామో అదే మనకి రిటర్న్ వస్తుంది కదా. వీళ్ళ లైఫ్ కూడా అట్లానే ఉంటది అనమాట. ఎప్పుడు స్టెబిలిటీ అనేది ఉండదు. ఎప్పుడు చూసినా ఫెయిల్యూర్స్ అవుతా ఉంటాయి. లేనిపోతే తలనొప్పులన్నీ వీళ్ళ దగ్గర తెచ్చుకుంటారంటే వీళ్ళ ఈగో అండ్ యాటిట్యూడ్ వల్ల మాత్రమే. సో మనం మంచి చేస్తే మంచి వస్తుంది. మనం 10 మంది చెడు చేసి మనకు మంచి జరగాలని అనుకుంటే ఎలా వస్తుంది? ఇప్పుడు ఏదైతే మీకు పెయిన్ ఇస్తున్నారో ఫ్యూచర్ లో సేమ్ ఇదే రిపీట్ అవుతుంది, చూస్తూ ఉండండి. కాకపోతే మీరు ఏం చేయాలంటే వీళ్ళని ఎంత దూరంగా ఉంటే వీళ్ళ ఆలోచనల నుంచి, వీళ్ళ నెగిటివ్నెస్ నుంచి మీరు ఎనర్జీస్ ఇచ్చినన్ని రోజులు వాళ్ళకి పాజిటివ్ గానే అవుతుంది. ఎప్పుడైతే మీరు ఎనర్జీస్ ఇవ్వడం మానేస్తారో, వాళ్ళ గురించి ఆలోచించడం మానేస్తారో, వాళ్ళకి మీ సైడ్ నుంచి ప్రేమ అనేది ఇవ్వడం మానేస్తారో, అప్పుడే వాళ్ళ లైఫ్ లో నెగిటివ్నెస్ అనేది తెలుస్తుంది. అప్పుడే వాళ్ళ లైఫ్ అనేది రివర్స్ అవుతుంది. మీరు పాజిటివ్ ఎనర్జీస్ ఇచ్చినన్ని రోజులు వాళ్ళ లైఫ్ లో చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు, పట్టించుకున్నట్టు ఉంటారు. మళ్ళీ అవసరం ఏదైనా అయినప్పుడు ఎప్పుడైతే మీ ఎనర్జీస్ ఇవ్వకుండా ఉంటారో వాళ్ళ లైఫ్ అంతా నెగిటివ్ గానే అవుతుంది. ఎందుకంటే కర్మ అప్పుడే మొదలవుతుంది కాబట్టి. సో మీకు ఏదైతే కర్మ ఇచ్చారో అదే కర్మ వాళ్ళ లైఫ్ లో ఫ్యూచర్ లో తప్పకుండా అనుభవిస్తారు. మీరు ఇప్పుడు ఏదైతే ప్రేమ కాసేపు మాట్లాడితే బాగుండు, కాసేపు ఒకసారి మెసేజ్ చేయొచ్చుగా, ఒకసారి కాల్ చేయొచ్చుగా అని ఎలా పరితపిస్తున్నారో వాళ్ళకంటూ వాళ్ళ చుట్టూరు ఎవరి లేని సిచ్యువేషన్ అనేది కంపల్సరీ వస్తుంది. మీరు ఇప్పుడు ఏదైతే ప్రేమ కావాలని కోరుకుంటున్నారో, వాళ్ళని ఎఫెక్షన్ కావాలని కోరుకుంటున్నారో, అదే ఎవరి సైడ్ నుంచి, ఈవెన్ ఫ్యామిలీ మెంబర్ సైడ్ నుంచి కూడా లేకుండా ఉండే సిచ్యువేషన్ అయితే తప్పకుండా వస్తుంది. కర్మ ఎక్కడికి వెళ్తుంది? ఈ రోజు కాకపోయినా రేపైనా తిరిగి వస్తుంది. కానీ మీరు చేసిన కర్మ వల్ల మీ పార్ట్నర్ సైడ్ నుంచి మీరు నెగిటివ్ గా ఫీల్ అయినా మీ లైఫ్ లో అన్ని మంచిగానే జరుగుతున్నాయి. దాన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి. మీరు మంచి చేస్తే మంచి వస్తుంది, చెడు చేస్తే చెడే వస్తుంది. సో మంచి ఎప్పుడు కూడా మనకి ఈ రోజు కాకపోయినా రేపు జీవితాంతం ఉంటది. చెడు కర్మ చేస్తే అది ఎక్కువ రోజులు, ఈ రోజు సంతోషంగా ఉండొచ్చు, ఒకరిని బాధ పెట్టేసి మనం హ్యాపీగా ఉన్నాంలే అని అనుకోవచ్చు. కానీ రేపన్న రోజు ఏమొస్తుంది? దానికి 100 రెట్లు రిటర్న్ వస్తుంది. సో మీ పార్ట్నర్ ఇలాంటి పర్సన్ అనమాట. వాళ్ళ ఈగో అండ్ యాటిట్యూడ్ ని వాళ్ళకి మీరు చాలాసార్లు గైడెన్స్ ఇచ్చారు, ఇలా ఉండొద్దు, ఇలా మంచిది కాదు, ఇలా ఒకళ్ళ ఏడుపు మీకు తగిలితే అది మంచిది కాదు అని మీరు ఎన్నిసార్లు 100 సార్లు చెప్పినా కూడా వాళ్ళ మెంటాలిటీ మార్చుకోకుండా అవసరం ఉన్నప్పుడు ఒకలాగా, అవసరం తీరిపోయినాక ఒకలాగా, వాళ్ళు ఇప్పటికీ రియలైజ్ అవ్వలేదు. వాళ్ళు రియలైజ్ అయ్యేసరికి వాళ్ళ జీవితం అంతా సగం జీవితం పోతుంది అనమాట. అప్పుడు ఎంత రియలైజ్ అయిపోయినా కూడా వాళ్ళకి ఏం ఉండదు. సో ఇలాంటి వాళ్ళ కోసం మీరు వెయిట్ చేస్తున్నారు. రియలైజ్ అవ్వాల్సింది మీరే. ఇలాంటి వాళ్ళ కోసం నేను వెయిట్ చేయడం అవసరమా? ఇలా అంత వర్తి పర్సన్, అస్సలు మీ కాలి గొటికి కూడా సరిపోయే పర్సన్ వాళ్ళు చూసుకోండి. సో దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోండి. టుగెదర్నెస్, ఐ వాంట్ టు కమ్ క్లోజర్, స్పెండ్ టైం విత్ యూ. సో మీరేమనుకుంటారంటే వాళ్ళతో గడిపిన క్షణాలు కానివ్వండి, వాళ్ళతో మాట్లాడిన మాటలు కానివ్వండి, ఆ మెమరీస్ మీ మైండ్లో నుంచి పోవట్లేదు అనమాట. సో వాళ్ళు మోసం చేస్తున్నారని తెలుసు, వాళ్ళు మిమ్మల్ని హర్ట్ చేస్తున్నారు ప్రతిసారి, అవసరం ఉన్నప్పుడు ఒకలాగా, అవసరం తీరిపోయినాక ఒకలాగా అని అన్ని మీకు తెలిసినా కూడా మీరు మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారంటే రీజన్ ఏంటంటే వాళ్ళ ఎనర్జీస్ అనేవి మీలో ఉండిపోయాయి అనమాట. చాలా మంది ఫిజికల్ గా కూడా కనెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ ఎనర్జీస్ లో నుంచి బయటకు రాలేకపోతున్నారు. ఆ ఎనర్జీస్ ఎప్పుడైతే మీ ఎనర్జీస్ లో నుంచి బయటకు వస్తారో అప్పుడే మీ లైఫ్ లో వాళ్ళ గురించి ఎనర్జీస్ అనేవి వస్తాయి. ఫైనల్ డెస్టినేషన్, దెర్ ఈస్ నో వన్ బిఫోర్ అండ్ ఆఫ్టర్, యు ఆర్ ఓన్లీ వన్. మీరు ఏమనుకుంటున్నారంటే వీళ్ళు తప్ప నా జీవితంలో ఇంకెవరు లేరు అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. నిజమే, వాళ్ళు ఉన్నారు కాబట్టి మీ లైఫ్ ఇలా అయ్యింది. సెపరేషన్, మేబీ వాళ్ళు మీ లైఫ్లోకి రాకుండా ఉంటే మీ లైఫ్ చాలా హ్యాపీగా ఉండేది. ఇలాంటి వాళ్ళు మీ లైఫ్లో ఉండడం అవసరం అనేది చూసుకోండి ఫస్ట్. అసలు కమ్యూనికేషన్, స్పైయింగ్, కంప్లైంట్, రిగ్రెట్, ఇమాజినేషన్, ఒబిసిషన్, కాషన్, వీక్నెస్,
మెమరీస్, టాక్సిటీ, రీజన్, సీక్రెట్ లవ్, డెసిషన్. సో మీరే ఏదో ఒక డెసిషన్ అనేది తీసుకోవాలి. వీళ్ళ గురించి అసలు ఆలోచించేంత వర్తి పర్సనా మీరు? వాళ్ళు వచ్చిన ప్రతిసారి, అవసరానికి వచ్చిన ప్రతిసారి అపాలజీ చెప్పిన ప్రతిసారి, సారీ ప్రతిసారి వాళ్ళ అవసరమే ఉంటుందని చెప్పి మీరు రియలైజ్ అవ్వకుండా మళ్ళీ అదే ఊబిలోకి వెళ్తున్నారనేది మీరు ఎప్పుడైతే డిసైడ్ చేసుకుంటారో వీళ్ళ మీకు వర్తి పర్సన్ కాదు, వీళ్ళు అసలు ఏమి ఇచ్చారు మీకు అనేది మీరు చూసుకోండి. వీళ్ళు అంత ప్రేమ చూపించారా మీకు? లేకపోతే మీ సైడ్ నుంచి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మీ పక్కనే ఉన్నారా? లేకుంటే వీళ్ళు అసలు వల్ల నా లైఫ్ లో ఏం జరిగింది అనేది మీరు ఒకసారి రియలైజ్ అవ్వండి. సో దాన్ని బట్టి మీరు డెసిషన్ అనేది తీసుకోండి. మీ ఇద్దరిది సీక్రెట్ లవ్. చాలా మంది ఏంటంటే వీళ్ళది సీక్రెట్ లవ్ మాత్రమే. 60% మెంబర్ థర్డ్ పార్టీ రిలేషన్ లో ఉన్న వాళ్ళు, మ్యారేజెస్ అయిన వాళ్ళు ఇలా ఉన్నారనమాట. సో మీరు వాళ్ళకి చేసింది లేదు తప్ప వాళ్ళు మీకు చేసింది ఏమీ లేదు. సో కానీ పైకి చెప్పడానికి ఏంటంటే మీరంటే ఇష్టం అని చెప్పి అది దాన్ని సోది చెప్తా ఉంటారు తప్ప అక్కడ దాంట్లో అవసరమే ఉంది కానీ ప్రేమ ఎక్కడా లేదనమాట వీళ్ళ సైడ్ నుంచి. సో అవసరానికి అన్ని రకాలుగా వాడుకోవాలనే పర్సన్స్ అనమాట. స్పైయింగ్, కలెక్టింగ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ యూ. సో ఒకవేళ మీరు మాట్లాడకపోయినా, వాళ్ళు మాట్లాడకపోయినా మళ్ళీ మీరు ఎలాగైనా కూడా కమ్యూనికేట్ అవుతారని తెలుసు అనమాట. సో మీ ఆన్ అండ్ ఆఫ్ చేస్తూ ఉంటారనమాట. ఒకవేళ బ్లాక్ చేసుకుంటే కనుక మళ్ళీ వాళ్ళకి ఎప్పుడైతే అవసరం అవుతుందో ఆ టైంలో తీసుకుని మళ్ళీ ఆన్ చేసుకోవడము, మళ్ళీ ఆఫ్ చేసుకోవడము, లేకపోతే మీ గురించి తెలుసుకోవడము, మీరు ఆన్లైన్లో ఉన్నారా, వేరే వాళ్ళతో ఏమైనా మూవ్ ఆన్ అయ్యారా, మూవ్ ఆన్ అయితే మళ్ళీ ఎప్పుడైనా ఏదైనా అవసరం అయితే మళ్ళీ రాలేరు కదా అన్న ఫీలింగ్ లో ఉండే పర్సన్స్ అనమాట ఎప్పుడు. అండ్ మీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో మ్యాక్సిమం మెంబర్స్ 60% వరకు ఏంటంటే కమ్యూనికేషన్ ఎక్కువగా మొబైల్స్ ద్వారానే జరిగే పర్సన్, డైరెక్ట్ గా మాట్లాడుకునే గలిగేంత పర్సన్స్ అయితే కాదనమాట. సో దీనివల్ల ఏంటంటే మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వాళ్ళు రిగ్రెట్ ఫీల్ అయ్యి నా విషయంలో చేసిన తప్పు తెలుసుకుని మళ్ళీ వస్తారని, ఐఎమ్ సారీ చెప్తారని, వాళ్ళు చేసిన తప్పులన్నీ ఒప్పుకుంటారు అని. మేబీ 2-3 టైమ్స్ ఇలా జరిగే ఉండుండొచ్చు. వాళ్ళ అవసరానికి వచ్చినప్పుడు మళ్ళీ నేను తప్పు చేశాను, నా తప్పు, సారీ చెప్పేయడము, మళ్ళీ మీతో మంచిగా ఉండడము, మళ్ళీ వాళ్ళ అవసరాలు తీర్చేసుకోవడం ఇలా చేసే ఉంటారు. కానీ ఇది ఒక టాక్సిక్ రిలేషన్షిప్ అనమాట. వాళ్ళు మీతో మైండ్ గేమ్ ప్లే చేస్తున్నారు, వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా మీతో గేమ్ ఆడుతున్నారు. అది మీరు తెలుసుకోలేకపోతున్నారు అంతే. ఎందుకు తెలుసుకోలేకపోతున్నారంటే వాళ్ళ మెమరీస్ అనేవి మీ నుంచి అంత ఈజీగా బయటకు వెళ్ళడం లేదనమాట. సో దానివల్ల ఆ ఒక్క రీజన్ వల్ల మాత్రమే మీరేందంటే వాళ్ళని చాలా మిస్ అవుతున్నారు. ప్రతిసారి వాళ్ళు తప్పు చేసినా కూడా వాళ్ళకి సంబంధించిన మెమరీస్ ఏవైతే ఉన్నాయో అవే గుర్తు చేసుకుంటున్నారు. మేబీ మీ ఇద్దరి మధ్య జరిగిన స్టార్టింగ్ లో మాట్లాడుకున్న మాటలు కానివ్వండి, ఫిజికల్ గా కలిసినవి కానివ్వండి, లేకుంటే సీక్రెట్ గా మాట్లాడుకునేవి కానివ్వండి, వీడియో కాల్స్ కానివ్వండి, ఫొటోస్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఎక్కువగా మిమ్మల్ని బాధ పెడుతూ ఉన్నాయి అనమాట. వాటిలోంచి బయటకు రాలేకపోతున్నారు. దానివల్లే వాళ్ళు మోసం చేస్తున్నారు, వాళ్ళు తప్పు చేసిన పర్సన్స్ అని తెలిసినా కూడా మీరు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు అనమాట. వాళ్ళు మీ వీక్నెస్ అయిపోయారు, వాళ్ళని వదిలిపెట్టుకోలేకపోతున్నారు. వాళ్ళు మోసం చేసినా సరే వాళ్ళే కావాలని ఉంటున్నారు అంటే మీరు వాళ్ళకి ఎంత ఎడిక్ట్ అయిపోయారు, ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నారనేది మీరు తెలుసుకోండి. సో మనం ఒకళ్ళ గురించి బాధపడుతున్నాము, ఒకళ్ళ గురించి ఏడుస్తున్నాము, మన టైం అనేది వేస్ట్ చేసుకుంటున్నాము అని అంటే వాళ్ళు అసలు మనకి ఎంతవరకు కరెక్ట్ అనేది ఆలోచించుకోండి. అసలు నిజంగా ఒక పర్సన్ ఇంకొక పర్సన్ ని ఇష్టపడితే కనుక వాళ్ళు బాధపడితే కూడా చూడలేని సిచ్యువేషన్ ఉంటది. బాధపడేలాగా బిహేవ్ చేయరు. ఒకవేళ బాధపడుతున్నారని తెలిసినా కూడా ఓదార్చే పనిలో ఉంటారు తప్ప పోతే పోని మనకెందుకులే అనుకునే పర్సన్ ని అసలు వాళ్ళ ప్రేమని ఎలా అనుకుంటారు, మీరు ఎలా తీసుకుంటారు? దీన్ని బట్టి మీరు ఆలోచించుకోండి వీళ్ళు ఎలాంటి పర్సన్స్ అనేది. వాళ్ళు మీరు ఏడుస్తున్న పట్టించుకొని వాళ్ళ అవసరాలకు మీ దగ్గరికి వచ్చి మళ్ళీ వాళ్ళ అవసరం తీరిపోగానే మళ్ళీ ఏదో ఒకటి అనుకుని బ్లేమింగ్ చేసేసి వాళ్ళ సేఫ్ గేమ్ ఆడుతున్నప్పుడు మీరు ఆ గేమ్ లో ఇరుక్కుంటున్నారు తప్ప బయటకి ఎప్పుడు వస్తారు ఇంకా?
టర్నింగ్ పాయింట్. ఐ నెవర్ ఇమాజిన్ అవర్ రిలేషన్షిప్ విల్ ఎండ్ లైక్ దిస్. మీరు అనుకున్న స్టార్టింగ్ లో ఏం చెప్పుకుంటారంటే మీరంటే అంత ఇష్టమని, ఏం జరిగినా మిమ్మల్ని వదిలిపెట్టనని, మీరే కావాలని చెప్పి, కావాలైతే ఫ్యామిలీని అందరినీ వదిలేసి మీ దగ్గరికి వస్తానని కూడా చెప్పుండొచ్చు. కానీ మరి ఇప్పుడు వెళ్ళిపోయారే, మరి నిలబెట్టుకోండి ఎవరు? అండ్ మీరు అప్పుడు అనుకుని ఉండరు ఇలాంటి పర్సన్ అని కానివ్వండి, వీళ్ళు మళ్ళీ వెళ్ళిపోతారని కానివ్వండి, మళ్ళీ వదిలేస్తారని. కానీ ఇప్పుడు అప్పుడు కావాలన్నప్పుడు ఇప్పుడు ఎందుకు వద్దంటున్నారు? మీరు ఏమైనా వాళ్ళకిలాగా ఏమైనా మనీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఫిజికల్ గా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఇంకో రకంగా ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? టైం అండ్ ప్రేమే కదా కోరుకుంటుంది. అది కూడా కొంచెం ప్రేమ కొంచెం టైం చూపించడానికి. ముందు అంత టైం ఉండింది, అంత ప్రేమ ఉంది, ఇప్పుడు ఎందుకు ఉండలేదు? యూజ్ అండ్ త్రో చేసుకోవడానికి వచ్చిన వాళ్ళది అలానే ఉంటది కాబట్టి వాళ్ళకి టైం అండ్ పే ప్రేమ అనేది ఉంటలేదు అనమాట. మీ మాటలే వాళ్ళకి ఒక ఇరిటేటింగ్ గా ఉంటుంది. మరి అప్పుడు మీరు అర్థం చేసుకోవాలి, వీళ్ళకి మనము మన లైఫ్ లో వీళ్ళు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు కాబట్టి మనమే దూరంగా ఉండాలి. ఇలాంటి వాళ్ళ కోసం మనం ఏడవడం కూడా కన్నీళ్లు వేస్ట్ తప్ప ఏం లేదు. సో ఆ కన్నీళ్ళకి రిజల్ట్ అనేది వాళ్ళకే తెలుస్తుంది. వాళ్ళకి ఎన్నిసార్లు తెలిసినా మళ్ళీ రియలైజ్ అవ్వరు. రియలైజ్ చేసే పర్సన్ కూడా కాదు. సపరేషన్ డిఫికల్ట్ టు కోప్ అప్ విత్ యువర్ యాటిట్యూడ్ రైట్ నో. వీళ్ళ యాటిట్యూడ్ వల్ల మీరు ఎన్నిసార్లు సఫర్ అయ్యారో, ఎన్నిసార్లు ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారో, అవసరమైనప్పుడు మీకు మీ లైఫ్ని రిస్క్లో పెట్టి మరి వీళ్ళ లైఫ్ని సేవ్ చేసినప్పుడు వీళ్ళు మాత్రం ఏం చేస్తున్నారు? వాళ్ళు అవసరమైనప్పుడు వచ్చామా, అవసరం తీర్చుకున్నామా, వెళ్ళిపోయామా. మళ్ళీ ఆ టైంలో ప్రేమ గుర్తొస్తుంది. మరి మిగతా టైంలో ప్రేమ ఎందుకు గుర్తురాదు? ప్రేమ ఉంటే ఎప్పుడు ఒకేలాగా ఉండాలి కదా. అవసరానికి తగ్గట్టుగా ఎందుకు వస్తుంది? యూజ్ అండ్ త్రో చేసుకోవడానిక? బొమ్మలు అనుకుంటున్నారా? అంటే ఎవరు చూడాలే, మనం ఏం చేసినా ఎవరికి తెలియదులే, మన ఇద్దరి మధ్య ఉంటుందిలే, ఎవడొచ్చి అడుగుతారు అని అనుకుంటున్నారు. అంతే కదా. ఎవరు చూడకపోయినా దేవుడైన వారు చూస్తారుగా. మనం ఒకళ్ళు మోసం చేస్తున్నాం అనేది మీ ఆత్మసాక్షికి తెలుస్తుందిగా, మీ అంతరాత్మకి తెలుస్తుందిగా. సో నేను దాన్ని మోసం చేసేసాను, వాళ్ళని మోసం చేసేసాను అన్న గొప్పతనంలో మీరు ఫీల్ అవుతున్నారు. రేపు మిమ్మల్ని ఇంతకన్నా పెద్దగా ఫ్రాడ్ లో చేసిన వాళ్ళ మరి అప్పుడేమవుతుంది? వెయిట్ చేయండి, అది కూడా జరుగుతుంది. దెర్ ఈజ్ నో వన్ బిఫోర్ అండ్ ఆఫ్టర్. కనీసం మీరు చేసిన మంచి అనేది ఏదో ఒక రూపంలో వస్తుంది కాబట్టి మీరు ఆ పెయిన్ అనేది కొంతవరకే ఉంటుంది. కానీ మీ పార్ట్నర్ చేసిన దానికి ఆ పెయిన్ ఎలా వస్తుంది అంటే తిరిగి లెగవలేనంత విధంగా వస్తుంది. వెయిట్ చేయండి చాలు, కర్మ ఎవరిని వదలదు. మీరు వాళ్ళ మాయలో నుంచి, వాళ్ళ ఊబిలో నుంచి బయటకు వస్తే చాలు. ఒబిసిషన్ ప్యాషనాలిటీ ఇన్ యువర్ లవ్ విత్ యూ టుడే టుమారో అండ్ ఫర్ ఎవర్. సో మీ పార్ట్నర్కి సంబంధించి ఆ పిచ్చిలో నుంచి మీరు ఎప్పుడైతే బయటకు వస్తారో అప్పుడే మీ లైఫ్ అనేది బాగుపడుతుంది. మీ లైఫ్ పరంగా కానీ కెరియర్ పరంగానే 10 మందికి హెల్ప్ చేసే మీరు ఇలాంటి వాళ్ళ కోసము మీ లైఫ్లో ఎందుకు స్ట్రక్ అవ్వాలి? వీలుంటే 10 మందికి హెల్ప్ చేయండి. 10 మంది బెగ్గర్స్కి ఫుడ్ పెట్టండి, లేదా ఒక ముసలి వాళ్ళకి ఓల్డ్ ఏజ్ హోమ్ వాళ్ళకి ఏదన్నా డొనేట్ చేయండి. వీళ్ళకి ఇస్తే ఏమొస్తుంది? మీకు పెయిన్ తప్ప ఏం రాదు. మీ కర్మ మీరు తెచ్చుకున్నట్టే, అంతకుమించి ఏం లేదు. అదే 10 ఒక రూపాయి వేసిన బెగ్గర్స్కి వేసినా మంచిగా చల్లగా ఉండమని అంటారు. కానీ వీళ్ళకి మీరు వేలకు వేలు కోట్లు ఇచ్చినా కూడా అవసరం ఉన్నంతసేపే మీరు దేవతలా కనిపించే తర్వాత దెయ్యంలాగానే కనిపిస్తారు మీరు. సో దీన్ని దృష్టిలో పెట్టుకోండి. వాళ్ళ మాయలో నుంచి, వాళ్ళ ఇమాజినేషన్ లో నుంచి బయటకి రండి. డే డ్రీమింగ్ లో నుంచి బయటకి రండి. మీరు ఐఎమ్ డ్రీమింగ్ అబౌట్ యూ రైట్ నౌ, ఫీలింగ్ సో క్లోజ్. సో వాళ్ళ మాయలో నుంచి, ఆ డ్రీమింగ్స్ లో ఎప్పుడైతే బయటకు వస్తారో అప్పుడే మీరు కరెక్ట్ డెసిషన్ అని తీసుకుంటారు. అప్పటిదాకా వాళ్ళతో మాట్లాడాలి, కలవాలి, ఇదే పిచ్చిలో ఉంటారు అనమాట. సో మీ డిసైడ్ చేసుకోవాలి ఏంటంటే ఇట్స్ ద టైమ్ టు డిసైడ్ సంథింగ్ ఫర్ దిస్ రిలేషన్. ఈ రిలేషన్ గురించి మీరే ఒక స్టెప్ తీసుకోవాలి. ఏం లేదు, మీ లైఫ్లో వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చిన దగ్గర నుండి మీకు వాళ్ళు ఏం చేశారు, వాళ్ళకి మీరు ఏం చేశారు, మీ లైఫ్లో వాళ్ళు ఎంత ప్రేమ చూపించారో వాళ్ళ లైఫ్లో మీరు ఎంత ప్రేమ చూపించారు, వాళ్ళు మీ దగ్గర ఎంత కరెక్ట్గా ఉన్నారు, మీరు వాళ్ళ దగ్గర ఎంత జెన్యున్గా ఉన్నారు. వీళ్ళ గురించి బాధపడేంత పర్సన్ ఏనా మీరు? వర్తి పర్సన్ ఏనా వాళ్ళు? ఆలోచించండి. దాన్ని బట్టి మీరు డెసిషన్ అనేది తీసుకోండి. ఏదో ఒక డెసిషన్ తీసుకోవడం వల్ల మీ లైఫే మంచిగా
ఉంటుంది. లేకపోతే మీరు మళ్ళీ అదే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం, అదే పెయిన్ ఫేస్ చేయడం, వాళ్ళు వస్తారు మళ్ళీ వస్తారు. ఎందుకంటే వీళ్ళు చేసే కర్మాస్ ఎక్కడ పోతాయి, ఏదో ఒక ప్రాబ్లం తీసుకొస్తూనే ఉంటది. ఎందుకంటే వీళ్ళు కార్మిక్ పర్సన్స్ అనమాట. వీళ్ళు లైఫే పాస్ట్ లైఫ్ నుండి వచ్చిన కర్మాస్ అనేవి మోసుకొని బ్యాగేజెస్ తెచ్చుకున్న పర్సన్స్. సో వాళ్ళ వల్ల ఏంటంటే ఎప్పుడు వాళ్ళకి ఏదో ఒకటి నెగటివ్ గా జరుగుతానే ఉంటాయి. ఎందుకంటే మనం ఏది ఇస్తామో మనకి అదే వస్తుంది కదా. మరి మనం ఒకళ్ళకి ఇచ్చేసి మనం సైలెంట్ గా వెళ్ళిపోదాంలే అని అనుకుంటే దేవుడు చూస్తా ఉంటాడు. వీళ్ళు ఆల్రెడీ పాస్ట్ లైఫ్ నుండి కొంత కర్మ తెచ్చుకున్నారు, అది సరిపోలేదు అన్నట్టే మీ దగ్గర నుంచి ఇంకొంచెం డబల్ కర్మ తీసుకుంటున్నారు. అందుకే మళ్ళీ ఎగిరిన బంతిలాగా మళ్ళీ మీ దగ్గరికి వస్తారు అడుక్కోవడానికి. అవసరాలు ఉన్నప్పుడు ఒకలాగా, అవసరం తీరిపోతే ఒకలాగా. మరి అప్పుడు ఆ యాటిట్యూడ్ ఇవన్నీ మీ దగ్గర అడిగేటప్పుడు కానివ్వండి, మీ అవసరాలు వాళ్ళ అవసరాలు మీ దగ్గరకు వచ్చేటప్పుడు కానివ్వండి, గుర్తురావేమో అవన్నీ. అప్పుడు ఆ యాటిట్యూడ్ ఇగోని ఎక్కడ పెట్టి వస్తారు అప్పుడు. మరి చూద్దాం బాబా ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు మీకు మీ పార్ట్నర్ విషయంలో. జంతువుల పట్ల కరుణ, జంతువుల పట్ల పక్షుల పట్ల దయ కలిగి ఉండి వాటికి ఆహారం అందించండి. చూడండి ఇలాంటి వాళ్ళకి మనము ఎంత చేసినా కూడా ఏం లాభం ఉండదు. అండ్ మీరు కూడా కొంచెం కర్మ అనేది ఉంది, పాస్ట్ లైఫ్ కర్మ వల్లే ఇవన్నీ జరుగుతున్నాయి. సో మీరు కూడా స్ట్రీట్ డాగ్స్ కానివ్వండి, బర్డ్స్ కానివ్వండి ఫుడ్ అనేది వేస్తూ ఉండండి. దానివల్ల కూడా ఈ పాస్ట్ లైఫ్ లో కర్మ అనేది ఎప్పుడైతే క్లియర్ అయిపోతుందో మీ పార్ట్నర్ కూడా మీ లైఫ్ లోనే అలానే వెళ్ళిపోతారు. ఆ కర్మ అనేది మీ లైఫ్ లో ఉంది కాబట్టి ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. దృఢతత్వముతో ఉండు, మంచితనంతో ఉండడం సమాధానం కాదు, దృఢతత్వంతో కలిగి ఉండడము. ఎందుకంటే మీ పార్ట్నర్ వచ్చినప్పుడల్లా మీరు మంచోళ్ళు కాబట్టి మీ వీక్నెస్ అడ్డం పెట్టుకుని వాళ్ళ అవసరాలు తీర్చుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు, మళ్ళీ వస్తారు, మళ్ళీ వెళ్తారు, యూజ్ అండ్ త్రో చేసుకుంటున్నారు. కానీ మీరేంటి, మీ మంచితనాన్ని వాళ్ళు చేతకానితనంగా తీసుకుంటున్నారు. వాళ్ళు అంటే ఇష్టం ఉంది కాబట్టి ఆ వీక్నెస్ ని వాళ్ళు స్ట్రెంత్ గా చేసుకుంటున్నారు. అది మీరు తెలుసుకోవట్లేదు అంతే. సో మంచితనం ఉండాలి, అది ఎంతవరకు ఉండాలో అంతవరకు మాత్రమే ఉండాలి అని చెప్తున్నారు బాబా అయితే. కానీ స్ట్రాంగ్ గా ఉండాలి. ఏ టైంలో మంచితనం చూపించాలో ఆ టైంలో చూపించండి, ఏ టైంలో స్ట్రాంగ్ గా ఉండాలో ఆ టైంలో స్ట్రాంగ్ గా ఉండండి. దివ్య ఏకత్వము, పరమాత్మ ఒక్కడే, ఆయనను చేరుకునే మార్గంలో ఎన్ని ఉన్నా వాటిలో మనం అందరము పరస్పర సంబంధికులమే. సో దేవుణ్ణి నమ్ముకుని పుణ్యమైన వస్తుంది. ఇలాంటి వాళ్ళని నమ్ముకుని ఇలాంటి వాళ్ళ కోసం వెయిట్ చేయడము, టైం వేస్ట్ చేసుకోవడము, మనీ వేస్ట్ చేసుకోవడం వల్ల మీకు వచ్చేది పాపమే తప్ప కర్మనే తప్ప ఏమి రాదనమాట. సో ఇలాంటి వాళ్ళ కోసం మీరు బాధపడుతున్నారు, మీ లైఫ్ లో స్టక్ అయిపోతున్నారు, మీ లైఫ్ నే స్టక్ చేసుకుంటున్నారు అనేది రియలైజ్ అవ్వండి. సో ఇదనమాట ఈరోజు వీడియో అనేది. ఎవరికైతే రెజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో కామెంట్స్ అనేది చేయండి. సో ఇది నా వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.